ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనర్ అయ్యారని చెప్పి ప్రపంచం మొత్తం షాక్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాథ్ అనేది అందరూ మర్చిపోతున్నారు. ఎలాన్ మస్క్ వెల్త్ అనేది లిక్విడ్ క్యాష్ కాదు. అతను స్పేస్ ఎక్స్, టెస్లా ఇలాంటి కంపెనీస్లో షేర్స్ రూపంలో ఉంది తప్ప తనకంటూ లిక్విడ్ క్యాష్ అంటూ ఏమీ లేదు. తను ప్రపంచంలో ఫస్ట్ ట్రిలియనర్ అయ్యాడు. ఎలాగా? అసెట్స్ బిల్డ్ చేసుకున్నాడు. మిడిల్ క్లాస్లో ఎప్పుడూ డబ్బుల్ని సేవ్ చేసుకుంటూ ఉంటారు, కానీ చాలామంది ఇన్వెస్ట్ చేయరు. ఎప్పుడైనా సరే రిచ్ అవ్వాలన్నా, వెల్దీగా అవ్వాలన్నా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయండి. మనీ మన కోసం ఎప్పుడైతే వర్క్ చేస్తుందో అప్పుడే మనం మిలియనర్ అయినా, ట్రిలియనర్ అయినా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ట్రిలియనర్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మనకంటూ కొంత అసెట్ వాల్యూ అనేది బిల్డ్ అవుతుంది. అదే అకౌంట్లో మనీ అలానే పెట్టుకుని కూర్చుంటే ఎమర్జెన్సీకి మనీ ఉపయోగపడుతుంది, కానీ నీకంటూ ఏ అసెట్ బిల్డ్ చేసుకోకుండా ఉండడానికి అయిపోతుంది. ట్రై టు బిల్డ్ అసెట్ వాల్యూ, నాట్ మనీ వాల్యూ. ఎందుకంటే మనీ వాల్యూ ఇవాళ పడిపోతుంది, 10 సంవత్సరాల తర్వాత ఉన్న ఇదే మనీ వాల్యూ 10 సంవత్సరాల తర్వాత ఉండదు. కానీ అసెట్ వాల్యూ 10 ఏళ్ల తర్వాత ఇప్పటికంటే చాలా ఎక్కువ పెరుగుతుంది. అది ఏ టైప్ ఆఫ్ అసెట్ అయినా సరే అసెట్స్ని బిల్డ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. మనీని అకౌంట్లో పెట్టడానికి మేనేజ్ చేయకండి. అవసరం ఉన్నంత వరకే అకౌంట్లో ఉంచుకోండి. వీలైనంత వరకు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తెట్టుకోండి. అసెట్స్ బిల్డ్ చేసుకుంటేనే మనకంటూ ఫ్యూచర్లో కొంత మనీ ఉంటుంది.